So this is the piezoelectric sensor. So while walking, while you applying some force, the power will be generated. Okay, this is a piezoelectric sensor. This is a sensor kit. Okay, this is a vibration sensor. While you applying some force, it will be detects. ఎప్పుడైతే మీరు హ్యాండ్ నుంచి కానీ నార్మల్ కానీ ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో అప్పుడు ఏదైనా ఫోర్స్ కానీ వైబ్రేషన్ కానీ డిటెక్ట్ అయ్యి ఇందులో నుంచి రెస్పాన్స్ అనేది తీసుకొని మీకు అలర్ట్ ఇస్తుంది. సో ఇది వైబ్రేషన్ సెన్సార్ అంటారు. దీనికి వచ్చేసి ఇది ట్యూనింగ్ చేస్తారు. ఇది ఈ సెన్సార్ దీని నుంచి వైబ్రేషన్ అనేది డిటెక్ట్ అవుతుంది. దీని మీద కూడా విసిసి గ్రౌండ్ A0 D0 ఉంటుంది. ఓకే, ఆల్కహాల్ సెన్సార్ అనమాట. సో MQ3 అంటారు. దీని కూడా A0 D0 గ్రౌండ్ విసిసి ఉంటుంది. సో ఆల్కహాల్ లెవెల్ కానీ ఆల్కహాల్ పర్సంటేజ్ కానీ మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఫైర్ సెన్సార్ అనమాట. సో నార్మల్గా ఐఆర్ సెన్సార్ నుంచి కూడా అవుతుంది, బట్ దీనికి రిసీవర్ ఉంటుంది. దాని తేడా ఏంటంటే రేంజ్ వాల్యూ యాక్యురసీ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అ ఫైర్ సెన్సార్. సో దీని కూడా సేమ్ పిన్స్ A0 నుంచి D0 నుంచి గ్రౌండ్. దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫైర్ని డిటెక్ట్ చేస్తుంది. జనరల్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఫైర్ ఫైటింగ్ రోబోట్ కానీ ఫైర్ డిటెక్షన్ కానీ ఏదైనా మనకి లైట్ కానీ ఏదైనా డిటెక్ట్ అవ్వాలంటే ఫైర్ ఓరియంటెడ్గా యూజ్ చేస్తాం. ఐఆర్ సెన్సార్స్ అనమాట. సో ఇట్లా ప్యాకెట్గా వస్తాయి. సో ఒక ఐఆర్ సెన్సార్ వచ్చేసి కాస్ట్ ప్రజెంట్ ఇప్పుడు 70 రూపీస్ ఉంది. ఓకే, సో ఈ సెన్సార్కి ఏంటంటే మన ఇది రిసీవర్ ఉంటుంది, ట్రాన్స్మిటర్ ఉంటుంది. దిస్ ఈజ్ ద రిసీవర్, దిస్ ఈజ్ ద ట్రాన్స్మిటర్. సో నీకు A0 నుంచి D0 నుంచి ఇప్పుడు ఇందులో దీనికి 3 పిన్సే ఉంటుంది. A0 కానీ D0 అని అంటారు కదా. ఇక్కడ ఏంటంటే జస్ట్ విసిసి గ్రౌండ్. ఓకేనా, మీకు విసిసి అనేది పవర్ సప్లై, గ్రౌండే. డిజిటల్ పిన్ ఆర్ ఎలాగ్ పిన్ ఉంటుంది మీకు. ఓకేనా, అవుట్ అని ఉంటుంది. అవుట్ అనేది డిజిటల్ పిన్కి ఇచ్చుకోవచ్చు, అనలాగ్ పిన్స్కి ఇచ్చుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద MBU. సో యూ విల్ గెట్ ది X and Y gyroscopic calculations. ఓకే, ఫర్ దిస్ యూ ఆర్ హ్యావింగ్ VX, TX అండ్ గ్రౌండ్. సో మీకు ఎప్పుడైనా వెహికల్ టిల్ట్ అయినా గైరోస్కోపుల్ ఓరియంటెడ్ కావాలన్నా కూడా ఇప్పుడు నార్మల్గా ఆటోమేటిక్ బ్యాలెన్సింగ్ వెహికల్స్ వస్తున్నాయి కదా. సో ఈ సెన్సార్ నుంచి అనమాట. ఓకే, ఇవి వచ్చేసి రాక్ అండ్ పినియన్ అనమాట. గేర్స్ ఉంటాయి కదా, మన గేర్స్ ఇట్లా కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇట్లా. ఓకే, మనం 3D ప్రింటెడ్ నుంచి కూడా చేసుకోవచ్చు ఇవి. సో ఇట్లా మనం ఒక DC మోటార్ దీన్ని పెట్టేసేసి చేస్తే పవర్ జనరేషన్ అవుతుంది. ఓకే, సోల్డరింగ్ రాడ్. ఓకే, సో ఇందులో మనకి రకరకాలుగా ఉంటాయి. ఇది ఇట్లా ఇప్పేసి కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, సో ఇవి వస్తాయి. సో మనకు కావాల్సింది మనం చేంజ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, పిన్ తీసేసి పెట్టుకోవచ్చు. సో ఇలా వస్తాయి, మొత్తం సెట్ వస్తుంది. ప్రజెంట్ 700 ఉంది, ఇంతకుముందు 500 ఉంది. 12 వోల్టేజ్ బ్యాటరీ, DC బ్యాటరీ. ఓకే, సో దీనికి రీఛార్జబుల్. దీన్ని ఛార్జ్ చేయాలి, ఛార్జ్ చేస్తే ఛార్జ్ అవుతుంది. వచ్చేసి బ్రెడ్ బోర్డ్స్. ఓకే, బ్రెడ్ బోర్డ్స్. సో మనకి ఆర్డినో నుంచి అడిషనల్ కనెక్షన్స్ కావాలంటే యూజ్ చేస్తాం. ప్లస్ మైనస్. ఓకే, సిరీస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రోలర్ గినక కూర్చోబెట్టాలంటే అటువైపు ఇటువైపు రెండు వైపులు ఇట్లా పెట్టాలి, ఇలా పెట్టాలి. ఇప్పుడు సెట్ అవుతుంది. సో 2 వైప్స్ రెండు ఒకేసారి కలిపిస్తే షార్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఇవ్వాలి. సో బోర్డ్ కావాల్సిన సైజ్ అంతా కట్ చేసుకొని ఇస్తాము. టూల్ కిట్, మన ఫోన్ రిపేర్ కానీ మనకు కావాల్సినవన్నీ కానీ ఇవన్నీ సెట్స్ ఉంటాయి. సో ఏ సైజ్కి ఆ సైజ్కి మనం ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, స్క్రూ డ్రైవర్స్ మైనస్, దీన్ని మైనస్ బిట్ అంటారు. ఓకేనా, ఇట్లా ఉన్నదాన్ని మైనస్ బిట్ అంటారు.
దీన్ని స్టార్ అంటారు. దీన్ని స్టార్ అంటారు. ఓకే, చేసి మనం ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తాం. బ్యాటరీ 4.2 వాట్స్ ఉంటుంది. ఓకేనా, ఈ కలర్లో వస్తుంది. సో ల్యాప్టాప్ లోపల ఉండేది ఇవే, పవర్ బ్యాంక్స్లో కూడా ఉండేది ఇవే. ఓకే, రీఛార్జబుల్ బ్యాటరీస్ 5000 mAh 4000 mAh ఉంటుంది. గ్లూ గన్. ఓకే, సో చిన్న గ్లూ స్టిక్స్, పెద్ద గ్లూ స్టిక్స్ అన్నా కదా, ఇది వచ్చేసి పెద్దది ఇది. ఓకేనా, సో దీని మీద ఏంటంటే మీకు 40 వాట్స్ 220 సప్లై ఉంటుంది. ఇది వచ్చేసి 40 వాట్స్ గ్లూ గన్. చిన్నది అయితే చిన్నది వేరే ఉంటుంది గ్లూ గన్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి 50 to 60 హర్ట్స్ అని ఉంది, ఇక్కడ వాట్స్ అని ఉంది. ఓకేనా, సో ఇది చిన్నది. ఈ అంతా స్టిక్ 6 to 8 రూపీస్ వరకు ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఏంటంటే మెటీరియల్స్ కాస్ట్ తక్కువ, బట్ మ్యానుఫ్యాక్చర్ చేసినందు అంతా చేసి ట్యాక్సెస్ ఇవన్నీ మొత్తం కలుపుకొని బయటకు వచ్చేసరికి ప్రోడక్ట్ ఒక కాస్ట్ 6000 7000 ఉంటుంది. ఓకే, సో ఇవి వచ్చేసి హాట్ వీల్స్. ఓకేనా, సో రోబోటిక్స్ కార్స్కి రోబోటిక్ ఓరియంటెడ్గా ప్రొవైడ్ చేయడానికి మనం మోటార్స్ డీసీ మోటార్కి అటాచ్ చేస్తాం. ఓకేనా, డీసీ మోటార్ ఇలా ఈ రకంగా అటాచ్ చేస్తాం. అటాచ్ చేసి హింజ్ అనేది ఇలా వస్తుంది. హింజెస్ ఉంటాయి. హింజ్ అనేది దీనికి అటాచ్ చేస్తాం. ఇట్లా ఫిట్మెంట్ అవుతుంది లోపల. ఫిట్మెంట్ అయినప్పుడు పైన బేస్కి వస్తుంది. డీసీ ఫ్యాన్. ఓకే, సారీ, ఇది వచ్చేసి ఏసీ ఫ్యాన్. ఇది వచ్చేసి ఏసీ ఫ్యాన్ 220 వాట్స్ to 240 వాట్స్. డైరెక్ట్ ఒక పవర్ సప్లై దీనికి ఇచ్చి యూజ్ చేయవచ్చు. సోలార్ ఎయిర్ ప్యూరిఫైయర్ కానీ, సోలార్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కానీ, ఏమైనా ఎయిర్ కండిషన్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ కానీ, డీసీ ఓరియంటెడ్ డీసీ మోటార్ బేస్డ్ ఫ్యాన్ కానీ దీన్ని యూజ్ చేయొచ్చు. డ్రైవర్ డ్రోజినెస్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. చిన్నవి కూడా ఉంటాయి మనకి. చిన్న వచ్చేసి నాకు ఇది 12 వాట్స్ ఉంటుంది. ఈ 12 వాట్స్ ఇది. మీరు ఇదే గినక డైరెక్ట్ సప్లై ఇచ్చారనుకోండి, మోటార్ పేలిపోతుంది. ఈ ఫ్యాన్ది ఏమవుతుందంటే బ్లాస్ట్ అవుతుంది. దీనికి ఇస్తే ఏమవుతుంది, రొటేషన్ అవుతుంది. ఓకే, వచ్చేసి మల్టీమీటర్. ఓకే, సో దీని వెనకాల బ్యాటరీ సెల్ ఉంటుంది. ఈ సెల్ ఇన్సర్ట్ చేయాలి. మ్యాక్సిమం దీని ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే మీకు ఇట్లా ఎర్రర్స్ వస్తుంటాయి. సో బ్యాటరీ వోల్టేజ్ తక్కువ ఉన్న బ్యాటరీ అనేది చేంజ్ చేసుకోవాలి అంతే. సో ఇది వచ్చేసి 9 వోల్టేజ్ బ్యాటరీస్ అన్నమాట. ఓకే, లిథియం. ఓకే, హెచ్డబ్ల్యూ వాటి కంపెనీ. ఓకే, మనకు 9 వోల్ట్ 5 వోల్టేజ్ పైనది కావాలంటే 5 వోల్టేజ్ పైన చూసుకోవచ్చు. జనరల్ ప్రొడక్ట్స్కి ఒక బ్యాటరీ పెడితే సరిపోతుంది. వచ్చేసి నాన్-జీరో పీసీబీ బోర్డ్స్. ఓకే, సో మనకేమైనా రెసిస్టర్, డయోడ్, స్విచెస్ ఏమైనా కావాలన్నా ఇట్లా ఈ రకంగా సోల్డర్ చేసుకోవచ్చు. ఓకే.